దేవుడి పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. సజీవ్ వాహిని వారు నిర్వహించు కాంకరర్ నో మోర్ చైన్స్ అనే యూత్ మీటింగ్‌కి ప్రాపర్‌గా మీ అందరికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నానండి. జూమ్‌లో మాతో పాటు జాయిన్ అయిన మీ అందరికీ కృతజ్ఞతలండి. అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రాపర్‌గా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నానండి. మరి ఇంకే మాత్రమును ఆలస్యం చేయకుండా ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్‌ని ప్రారంభించుకుందామండి. స్తుతి స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడా నీ గొప్పనైన నామానికి కోట్ల కొలది కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం నేను చెల్లిస్తున్నాను ప్రభా. దేవ ఉదయ కాలం మొదలుకొని ఇప్పటివరకు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రం ప్రభా. గతాన్ని రక్షణ మరి ఒకసారి దేవరాజా మరి కాంకరర్ నో మోర్ చైన్స్ అనే ప్రోగ్రాం ద్వారా మేమందరం కలుసుకున్నట్టుకు మాకు చూపించిన నీ కృపను బట్టి స్తోత్రములు దేవా. మరి ఈ ప్రోగ్రాం ప్రారంభ ప్రార్థన మొదలుకొని వాక్యము ఎండింగ్ ప్రేయర్ అంతట్లో నీవేతో నడిపించండి ప్రభా. దేవరాజమ్మ పరమ కాపరివై ఉండి నీవే మమ్మల్ని నడిపించండి దేవా. అతన్ని మరి ఎవరైతే తన రక్షణ వాక్యం బోధించిన ఉన్నారో దేవరాజా మరి వారిని దేవరాజాని అభిషేకించి దేవరక్షకుడా మరి నీవే తన రక్షణ వారి ద్వారా మాట్లాడి తన అనేకులను దర్శించి దేవా మరి ప్రోగ్రామ్ ఈ వాక్యము దేవ వారికి ఆశీర్వాదకరంగా మారుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా మరి ప్రార్థన అంతట్లో దేవరక్షకుడా ఎటువంటి ఇంటర్నెట్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఏసయ్యా నీ నామంలో వాటన్నిటిని బంధిస్తున్నానయ్యా. దేవరాజా క్షేమకరంగా దేవనన్న ఈ ప్రోగ్రామ్ అంతయు దేవనన్న జరుగుటకు సహాయం చేసి ఇది అనేకులకు దేవరాజా మరి ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా ఉండులాగున సహాయము చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఎంతో ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చామండి. అదే వాక్య సందేశము. సో ఈ దినము మన మధ్యలో బ్రదర్ కిరణ్ కుమార్ గారు దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. వారు గాడ్లీ డెసిషన్ అనే టాపిక్ మీద దేవుని సందేశాన్ని అందిస్తారండి. సో ఎంత మాత్రమునో ఆలస్యం చేయకుండా వారికి సమయాన్ని అప్పచెప్తున్నానండి. బ్రదర్, ఓవర్ టు యూ. హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు కిరణ్ అండి. నేను బ్యాంకాక్ నుంచి మీకు ఈరోజు వర్తమానం తీసుకొస్తున్నాను. సో మనం వర్తమానంలో ఇప్పటికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన తీసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయుడ మా యేసయ్య, ప్రభా మమ్మల్ని మాకు ఈ సమయంలో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ప్రభా మీ మాటలు వినడానికి సహాయపరుస్తున్నాను. ప్రభా నేను కాదు కానీ నా ద్వారా మీరు మాట్లాడేది ప్రభా. వర్తమానం ప్రభా మా యవన బిడ్డల్లో మనసులోకి వెళ్ళడానికి ప్రభా, దాన్ని అనుసరించి వారు నడుచుకోవడానికి ప్రభా మీ మాటలు మీ నడవడిక కలిగి ఉండడానికి మీరు సహాయించండి. మీ కృపా కనికరం మాపై కుమ్మరించండి. నా ప్రభు అయిన మీ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తున ఉన్న అతి వినంత బ్రతిమలాడి వేకులు ప్రార్థిస్తున్న తండ్రి. ఓకే అండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే వర్తమానము దైవికమైన నిర్ణయాలు, గాడ్లీ డెసిషన్స్. హౌ ద డెసిషన్స్ దట్ వి మేక్ ఆర్ అలైన్డ్ విత్ గాడ్. మనం తీసుకునే ప్రతి నిర్ణయం దేవుడి అనుసారంగా, దేవుడు చెప్పిన మాటలకు అనుసారంగా ఉందా లేదా, అది మనము ఈరోజు నేర్చుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది సరైన నిర్ణయమా కాదు. ఒకటి దేవుడు అనుసారంగా ఉందా లేదా, ఇంకోటి సరైన నిర్ణయం అంటే సరైన నిర్ణయమా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. సో అలా కన్ఫర్మ్ చేసుకోవడానికి దేర్ ఇస్ అ సర్టెన్ క్రైటీరియా. చాలాసార్లు మనం ఒక నిర్ణయం తీసేసుకుంటాం, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తడబడిపోతాం, లేదా ఆ నిర్ణయం తీసుకుని అది తప్పు నిర్ణయం తీసుకున్నాము, ఇలా కాదు అలా తీసుకుని ఉంటే బాగుండు అనుకుంటారు కదా. సో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మనకి చాలా ఎసెన్షియల్లీ ఎప్పుడు మనం ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకుంటాం అంటే మన టీనేజ్ లో. అప్పటి వరకు మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్ అన్నాం కానీ మన టీచర్స్, వీళ్ళు మన తరఫున వాళ్ళు నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇట్ కమ్స్ టు టీన్స్, ఎప్పుడైతే మీరు మీ లైఫ్ ని, మీ కెరీర్ ని డిసైడ్ చేయాలో అప్పుడు మీ డెసిషన్ ఇస్ ఇంపార్టెంట్. You want to become a doctor, you want to become a lawyer, you want to become an auditor, you want to become an engineer. ఇది ఎవరు తీసుకుంటారు నిర్ణయం? మీరు తీసుకుంటారు. సో మీరు తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవడానికి మీ ఏజ్ 16-17 years ఉంటుంది. ఆ టైంలో ఆర్ యు షూర్ ఇట్స్ అన్ యంగ్ ఏజ్ టు టేక్ ఎ డెసిషన్? మనం చాలా మటుకు we rely on our parents and there is nothing wrong in that. We should definitely rely on parents, but at the same time we should also
నీడ్స్ టు బి ఎన్షూర్ దట్ మనం తీసుకునే నిర్ణయము మనకి సంతోషాన్ని ఇస్తుందా, మనకి సమాధానం ఇస్తుందా, దీనివల్ల దేవుడు మహిమ పరచబడతాడా? ఈ మూడు మనం గుర్తుపెట్టుకుంటే సంతోషంగా ఉంటామా, సమాధానం కలిగి ఉంటామా, దేవుని మహిమపరిచే నిర్ణయమా అనేది చాలా అవసరం ఏ నిర్ణయం తీసుకోవాలని. కొందరు తల్లిదండ్రులు చాలా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు దే ట్రై టు గివ్ యు ప్రాపర్ సజెషన్, రైట్? కొన్ని ఫ్యామిలీస్ లో పేరెంట్స్ ఆర్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్ కదా, అక్కడికి వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది. అలాంటి పిల్లలకి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, అప్పుడు వాళ్ళ టీచర్స్ నో, వాళ్ళ ఫ్రెండ్స్ నో, లేదా వాళ్ళ శ్రేయోభిలాషులను అడిగి ఒక నిర్ణయం తీసుకోవడానికి వస్తుంది. ఆ నిర్ణయాన్ని కూడా మీరు కన్ఫర్మ్ చేస్తేనే ముందుకెళ్ళగలరు. ఆ కన్ఫర్మేషన్ ఎలా చేయాలో మనం ఈరోజు నేర్చుకుంటాం. సో అంతకంటే ముందు అసలు మనము బైబిల్ ఏం చెప్తాం నిర్ణయాల గురించి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసుకుంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన ఆధారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. సో బైబిల్ క్లియర్ చెప్తుంది, నీ స్వబుద్ధి మీద నువ్వు తీసుకోకూడదు, నువ్వు దేవుడి మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి అని. ఇప్పుడు బైబిల్లో చాలా మందిని చాలా సార్లు నిర్ణయాలు తీసుకోవడం చూసాం కదా. అయితే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని నిర్మిస్తాయి, కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అంటే మనం ఎలా వెళ్ళాలి లైఫ్ లో ముందుకు, రైట్? ఏ నిర్ణయం అయితే మనల్ని ఒక వ్యక్తిగా, ఒక వాల్యుబుల్ రిసోర్స్ గా ఈ సొసైటీకి తీసుకెళ్ళగలదు, అలాంటి నిర్ణయం మనం తీసుకుంటే మనము రైట్ పాత్ లో ఉంటాం. కానీ రాంగ్ డెసిషన్ లో తీసేసుకుని ఆ తర్వాత బాధపడిపోయినా, నశించిపోయినా అది మనమే కదా. సో బైబిల్ ఈజ్ లైక్ జిపిఎస్ అంటే తెలుసు, ఒక మ్యాప్ అన్నమాట, ఒక రూట్, నువ్వు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి. అయితే క్లియర్ గా రాసండు, కిరణ్ నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, అలా ఉండదు బైబిల్. కానీ నువ్వు బైబిల్ చదువుతుంటే దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆ జ్ఞానాన్ని ఇక్కడ వస్తుంది. ఎగ్జాంపుల్, మనము యేసేపు గారిని చూడండి. యేసేపు గారు పోతీఫర్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫర్ భార్య చాలా ఇబ్బంది పెట్టేస్తుంది తప్పు చేయడం కోసం. కానీ యేసేపు ఇది దేవుడి ఒక ప్రణాళికలో భాగం కాదు, ఇది దేవుడికి వ్యతిరేకమైన పాపం, సో నేను చేయను. ఒక్క ఇన్సిడెంట్ చూడండి, ఒకవేళ ఆ రోజు పాపం చేస్తుంటే పోతీఫర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ అయ్యబడేది కాదు. అర్థమవుతుంది? ఆ రోజు దేవుడు అనుసారంగా ఇది దేవుడి యందు ఇది పాపము, సో నేను దీనికి పొందను. టీనేజ్ లో ఇలాంటి టెంప్టేషన్స్ సర్వసాధారణం. ఒక ఫ్రెండ్ వస్తారు, పబ్కి వెళ్దామంటారు, ఇంకో ఫ్రెండ్ వస్తారు, సినిమాకి వెళ్దామంటారు, ఇంకో ఫ్రెండ్ వస్తారు, అరే ఈరోజు చదువుకోవాల్సిన అవసరం లేదు, లెట్స్ ఎంజాయ్, రేపు చూసుకుందాం. ఈ నిర్ణయాలన్నీ ఆ క్షణానికి సంతోషాన్ని ఇస్తాయేమో కానీ ఆ తర్వాత మన జీవితాన్ని నాశనం చేస్తాం. మనము బియాండ్ చూడాలి. ఆ నిమిషంలో సంతోషం వస్తుంది, ఆ నిమిషంలో మనము మన శరీరము సంతోషపడుతుంది అనే అలా బియాండ్ ఇంకా లోతుగా మనం చూడాల్సిన అవసరం. ఎలా చూడాలో అది నేను చెప్తాను. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనకి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు నీటు ఎలా విత్స్టాండ్ చేయాలి. ఏం లేదు, యేసేపు గారిని ఒక్కసారి ఆలోచించాలి. నో యేసేపు ఆ రోజు లొంగలేదు, ఈ రోజు నేను లొంగదు. యేసేపు గారు ఆ రోజు స్టాండ్ స్టిల్ ఉన్నారు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు. సో ఈ రోజు నేను కూడా స్టాండ్ స్టిల్ ఉంటా, దేవుడు నాకు కూడా తోడుంటారు. ఎందుకంటే దేవుడు ఏమని ప్రామిస్ చేస్తున్నారు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటారు. ఆ రోజు బ్రతికి దేవుడు సజీవంగా ఉన్నాడంటే ఈ రోజు కూడా సజీవంగానే ఉన్నారు కదా, తిరిగి లేచారు కదా. ఆ రోజు అద్భుత కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కూడా మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు కదా. యు హావ్ సీన్ సో మెనీ మిరకిల్స్, రైట్? ఇట్స్ ఓన్లీ థింగ్ ఇస్ మనం ట్రస్ట్ చేయాలి. కరెక్ట్? ఆ ట్రస్ట్ చేయడానికి ఈ టెంప్టేషన్స్ ని అవాయిడ్ చేసే కేపబిలిటీ మనలో ఉండాలి. అర్థమైందా? అందుకే మనము
వాక్యం వినాలి. వాక్యం, ఐ లైక్ దిస్ వర్డ్, ఏముంటుంది, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. నువ్వు వింటూ ఉండని వాక్యం అండ్ యూ విల్ గ్రో ఇన్ ఫెయిత్. చాలా మంది ఏముంది 40 minutes 50 minutes వాక్యం వింటారు, ఏం వింటాం, కానీ ఇఫ్ యూ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ హోలీ స్పిరిట్ పక్కన కూర్చొని మీరు పరిచయం చేస్తాం, ఇట్ విల్ గైడ్. అక్కడ మనకి ఇక్కడ ఒక చక్కని మాట ఉంది, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును అయ్యి. మనం వాక్యమే వినకపోతే నీకు ఏ త్రోవ వస్తుంది, ఏ వెలుగు వస్తుంది? ఏ వెలుగు రాదు. సో నీకు త్రోవ కలగాలి, నీకు దేవుడు గైడ్ చేయాలి. దట్స్ వాట్ ఇట్స్. నీ పాదములకు వెలుగు, నీ త్రోవకు ఏం చెప్తున్నారు, నీ త్రోవకు వెలుగే. దట్స్ వాట్ ఐ సెడ్, రైట్? GPS. సో ఇట్ విల్ టేక్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్ టు యూ. సో యూ నీడ్ టు బిలీవ్ ఇన్ ద వర్డ్. ఐఎమ్ షూర్ మనం ప్రతి ఒక్క దాంట్లో బిలీవ్ చేస్తాం, కానీ వర్డ్ లో బిలీవ్ చేయడం నేర్చుకోండి. యువర్ లైఫ్ విల్ బి మామూలుగా ఉండదు, సూపర్. యూ విల్ కీప్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్. మీరు ఒక్కసారి అది జాగ్రత్తగా చూసుకుంటే యూ విల్ గ్రో లైఫ్. సో మన చాయిసెస్ ని దేవుడు గైడ్ చేయాలి. సో మనం తీసుకునే నిర్ణయాన్ని దేవుడు గైడ్ చేయాలి కదా. అయితే దాని విషయంలో కూడా ఒక మాట ఉంది, అది కూడా మనం ఒకసారి చదువుకుందాం. అగైన్ Proverbs 3:5 లో ఇంగ్లీష్ లో ఏమంటున్నారంటే, ట్రస్ట్ గాడ్ నాట్ జస్ట్ యువర్ ఓన్ ఫీలింగ్. నాకు తెలుసు అంతా నేనే సరైన నిర్ణయం తీసుకుంటున్నాను కాదు. దేవుని నమ్మాలి. దేవుని నమ్మినప్పుడు దేవుడు ఒక మంచి కార్యం మన జీవితంలో చేస్తారు ఆయన నమ్మితే, రైట్? సో జేమ్స్ లో కూడా 1:5 కూడా ఏం చెప్తారు, ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. దేవుని గురించి అడగాలి, విజ్డమ్ గురించి అడగాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మనకు దేవుడు ఒక విజ్డమ్ ఇవ్వాలి, ఒక జ్ఞానం ఇవ్వాలి. ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మనుషులుకోవాలి అనే ఒక జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానమును పుస్తకాల్లో దొరికే జ్ఞానం వేరు, లోక జ్ఞానం కూడా వేరు కదా. మనము సో యూ నీడ్ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్. చక్కని విషయాలు నేర్చుకోవడానికి బైబిల్ చదివితే జ్ఞానం దేవుడు ఇస్తాడు. సొలొమోనుకి జ్ఞానం ఎవరు ఇచ్చారండి? దేవుడు కదా ఇచ్చింది. ఈ రోజు కూడా సొలొమోను రాసిన పత్రికలోని చాలా విషయాలు అదే ప్రాక్టికల్ గా ఈ లోకంలో ఉందన్నమాట. యూ హ్యావ్ టు రీడ్ దట్ బుక్ ఆఫ్ సొలొమోన్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అందులో ఉన్నాయి. సో ద విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. సో యూ నీడ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్ అండ్ ఫాలో గాడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారు, చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటారు, తెలివిగల వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి పదండి బయటికి వెళ్దాం, పబ్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, ఒక సండే కదా చర్చిని వదిలేద్దాం, వదిలి పర్లేదులే, ఇలా మోటివేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ జోసెఫ్ ఇస్ యువర్ లీడర్, రైట్? జోసెఫ్ టెంప్టేషన్ ఏం చేశారు? జస్ట్ ఓవర్కమ్ ఇట్. హీ డిడ్ంట్ దానికి లొంగిపోలేదు. యూ నీడ్ టు ఓవర్కమ్ దిస్ టెంప్టేషన్. సండే ఈస్ నాట్ ఓన్లీ సండే, బట్ ఎవ్రీ డే ఈస్ ఫర్ గాడ్. అండ్ సండే ఈస్ టు గో టు చర్చ్ అండ్ ప్రే. కానీ వేరే ఏ పనులు పెట్టుకోకూడదు, ఏ టెంప్టేషన్స్ కి ఇవ్వకూడదు. అలా నువ్వు చర్చ్కి వెళ్తూ దేవుణ్ణి ఆరాధిస్తే he will guide you properly. బైబిల్లో ఏం చెప్తున్నారంటే, ఒక్క దినము నా మందిరంలో గడపడము 1000 దినములతో సమానం. సో you go to one day to church, it's equal to 1000 days. అంత గొప్ప అవకాశం వదిలిపెట్టేస్తా. ఒక్కరోజు పబ్కి వెళ్తే 1000 రోజులు పబ్కి వెళ్ళినట్ట కాదు కదా. సో what I'm trying to tell you is, ముఖ్యంగా మనం దేవుడి పిల్లలు ఎన్నో టెంప్టేషన్స్. నేను కాలేజ్లో చదువుకున్నాను, ద ఫేమస్ వెస్లీ బాయ్స్ కాలేజ్ ఇన్ ప్యారడైస్. ఇట్స్ అ వెరీ గుడ్ కాలేజ్. ఐఎమ్ నాట్ లీవింగ్ ద కాలేజ్, ఇట్స్ వెరీ గుడ్ కాలేజ్. బట్ వీ హ్యావ్ ఫ్రెండ్స్ హూ యూజ్డ్ టు కాల్ us, పద బయటికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, క్రికెట్ ఆడదాం,
క్రికెట్ ఆడడం తప్పలేదు, కానీ ఆరాధన టైంలో కాదు. రైట్? సో మనల్ని టెంప్ట్ చేసే ఫ్రెండ్స్ ఎంతో మంది అంటారు, మనల్ని ఇబ్బంది పెట్టే ఫ్రెండ్స్ ఎంతో మంది అంటారు. సో మంచి ఫ్రెండ్స్ నేను ఒకటి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో జోసెఫ్ ఆ రోజు ఇంటిగ్రిటీని చూస్ చేస్తున్నాడు, ఒక నిబద్ధతను చూస్ చేస్తున్నాడు. కాబట్టి రాజయ్య డానియల్ గారు ఉన్నారు. మీకు డానియల్ గురించి తెలుసు, నా విగ్రహానికి నువ్వు మొక్కుకుపోతే నేను తీసుకెళ్లి సింహ గృహాలు పడేస్తానంటే సమస్య లేదు, నువ్వు ఏమైనా చేసుకో. సింహాల గృహాలు పడేస్తావా, ఇంకెక్కడైనా పడేస్తావా, ఐ జస్ట్ డోంట్ కేర్, ఐ ఓన్లీ కేర్ మై గాడ్. కెన్ యూ స్టాండ్ లైక్ డానియల్? మృత్యువు ఎదురుగా నిలబడినా కూడా నీ దేవుని సన్నిధిలో నిలబడతాననే ధైర్యం నీకుంటా. ఒకసారి నిలబడి చూడు, అప్పుడు దేవుడు నీకు ఎంత ఉపకారం చేస్తాడు. అంటే ప్రతి ఒక్కరు మృత్యుని ఎదుర్కొని ఉండమని నేను చెప్పట్లేదు. వెన్ ఇట్ కమ్స్ టు దట్ పాయింట్, ఒకవేళ అది ఆ స్థితిలోకి వచ్చినప్పుడు కూడా గాడ్ ఈస్ ద వన్ హూ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఒక విషయం మీకు అర్థమవుతుందో లేదో, ఈ ప్రపంచమే ప్రభువుది. హీ ఈస్ ద గాడ్, ఇంకా అంతకంటే ఇంకెవరు లేరు. ఆయన కంట్రోల్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. కానీ నువ్వు ఒప్పుకొని నీ జీవితం దేవుడికి ఇచ్చి, దేవుడికి నీ లైఫ్ ని కంట్రోల్ ఇవ్వాలి. నువ్వు కంట్రోల్ దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. సో నీ జీవితంలో నిర్ణయం తీసుకోవాలంటే మరి ఆ కంట్రోల్ దేవుడికి వెళ్తాడు, దేవుడు కదా నిర్ణయం తీసుకోవాల్సి. సో డానియల్ లాగా ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఖచ్చితమైన నిర్ణయం దేవుడి పట్ల నువ్వు నిలబడాలి. అలాంటి నిర్ణయం నువ్వు తీసుకోవాలి. అప్పుడు దట్స్ వెన్ యూ విల్ గ్రో, దట్స్ వెన్ యూ విల్ డెవలప్. ఓకే, సో నౌ ఐ టోల్డ్ యూ ఎలా టెంప్టేషన్స్ కి లొంగకుండా, ఎలా పాపానికి పడిపోకుండా, ఎలా ఒక మరణాపాయ స్థితిలో నిలబడినప్పటికి కూడా దేవుడి మాట విన్న ఒక దైవజనం చూసాం. ఇప్పుడు మన లైఫ్ లో మనము ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే, ఒకటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, రెండు ఫస్ట్ ప్రే అండ్ దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ద డిసిషన్. మాథ్యూ చాప్టర్ 33 సీక్ ద కింగ్డమ్ ఫస్ట్, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి గివెన్ అండ్ ప్రతిగా తర్వాత ఏదైనా నీకు దేవుడు ఇచ్చేస్తాడు. కానీ రాజ్యాన్ని నీతిని నువ్వు వెతుకుతున్నప్పుడు నీకు దేవుడు ఇచ్చేది న్యాయపరమైన బహుమానం. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ ప్లేస్ వేర్ యూ వాంట్ టు టేక్ ఎ డిసిషన్, ద ఫస్ట్ థింగ్ ఈస్, ఈ నిర్ణయము నేను తీసుకుంటే దేవుడి దగ్గర నేను ఎటువంటి సిగ్గు బిడియం లేకుండా ప్రార్థన చేయగలనా? దేవుడిని దగ్గర నేను దేవుడి మందిరంలోకి నేను భయపడకుండా అడుగు పెట్టగలను? ఏ నిర్ణయం నేను తీసుకుంటాను? ఫస్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. Will you be at peace with God if you take that decision? For example, సినిమాకి వెళ్తాను. Can you go to the church with peace when you are ఆరాధన ఉండదు సమయంలో సినిమా చూస్తున్నావు అనుకో? Will you be at peace with God? ఈవినింగ్ వెళ్ళి God, I'm sorry, I went to movie, I couldn't come to church అని చెప్పగలవా? గట్స్ ఉన్నాయా? ఉండవు, భయం వేసేస్తుంది. అందుకే మనము I want to tell you a very good example. ఆదాం ఏదైనా తోటలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంకాలం దేవుడు వచ్చి ఆదాము అవుతూ సంభాషించగలరు. లైక్ నేను కూడా ఎవ్రీడే మా పాపను స్కూల్లో పికప్ చేసుకున్నప్పుడు ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ ఎవ్రీడే. ఆ క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ యువర్ డే? ఈ రోజు ఎలా జరిగింది? గాడ్ కూడా అలాంటి క్వశ్చన్ ఆదాం అడుగుతున్నాడు. ఈడెన్ గార్డెన్స్ లో అక్కడ ఏం చెప్తున్నారు? దేవుడు ఒక స్నేహితుల్లాగా వచ్చి, నీ రోజు ఎలా జరిగింది? నువ్వు నేచర్ ఎంజాయ్ చేస్తున్నావా? ఎన్ని యానిమల్స్ నువ్వు చూసావు? ఎన్ని ఫ్రూట్స్ తినగలిగావు? ఇలాంటి ఒక మంచి సంభాషణ దేవుడికి
ఆదాంకి మధ్య జరుగుతుంది. ఆదాం కూడా హాయిగా దేవుడితో మాట్లాడు. కానీ ఒక రోజు ఆదాం ఏదైతే తినకూడదు అన్నారో అది తినేశాడు. ఇప్పుడు ఆ రోజు ఈవినింగ్ దేవుడు యాజ్ యూజువల్ వచ్చారు టు ఫైండ్ హౌ ఇస్ హిస్ డే. కానీ ఆదాం ఏం చేస్తున్నాడు? ఇట్స్ గోయింగ్ నార్మల్ అండ్ సేయింగ్ హలో గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నో నో, ఈస్ హైడింగ్ ఇన్ ద బుషెస్ కదా. ఒక బుషెస్ వెనకాల దాచుకుని దేవుని దగ్గర వెళ్ళడానికి భయపడుతున్నాడు. భయము, సిగ్గు, బిడియము అన్ని ఎందుకు? దేవుడి మాట వినాల. సో యూ హ్యావ్ బీన్ లాస్ట్ కదా. యూ కెనాట్ ఫేస్ గాడ్ ఎనీమోర్, రైట్? సో whenever you take a decision, think about it, whether this decision is right in the eyes of God. Can I go to God and pray? Every day నేనేం చేస్తుంటాను సార్, ఈవినింగ్ ప్రేయర్ చేసేటప్పుడు I talk to God everything that I do in the morning to evening. God, ఈ రోజు ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. Like a friend, I share everything to God. Sometimes I do wrong and then I go and plead God. I think I did a mistake. వాళ్ళ మీద అది చేశాను, లేదా ఇలా చేయకూడదేమో అలా చేశాను, లేదా ఇలా నడవకూడదేమో ఇలా నడిచాను. ప్రభా సారీ, ఇది ఇంకోసారి చేయకుండా ఉండడానికి మీ శక్తిని దాయిచ్చాను. ఇలాంటి ఒక ఎవ్రీ డే ఒక రొటీన్ ప్రేయర్ ఆ రోజు జరిగిన సంగతులను నేను ప్రభువుకి వివరిస్తుంటాను. గాడ్ తెలియదని కాదు, రైట్? గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బట్ హీ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ us. అంతే కదా. ఫాదర్ ఎప్పుడు వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వినాలి, ఆ వినడంలో ఆయనతో సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ, మన అకౌంటబిలిటీ మన ఫాదర్కి మనం చూపెడతాం కదా. మన డే టు డే లైఫ్ గాడ్ని షేర్ చేస్తాం. సో నేను అలా ఏ రోజుకి ఆ రోజు ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ట్రీట్ అ డే యాజ్ అ పేజ్, నా పేజ్ ని క్లియర్ గా ఉంచుతాను. ఎందుకు తెలుసా? ద వన్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ఈస్, ఈ క్షణం దేవుడు వస్తే, ఇప్పుడు అక్కడ మధ్యాకాశంలో దేవుడు వచ్చేసాడు, నేను ఎత్తబడతాను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి అంటే ఐ నీడ్ టు బి క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ విత్ గాడ్. దేవుడికి నాకు మధ్యలో ఎటువంటి ఒక అరమరక ఉండకూడదు. అరమరక ఎప్పుడు ఉంటుందంటే, నేను పాపం చేసినప్పుడు అరమరక. పాపం ఎప్పుడు చేస్తానంటే తప్పుడు నిర్ణయం తీసుకుంటాను, తప్పుడు అడుగు వేస్తాను కదా. సో అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండడం కోసము, ట్రాన్స్పరెంట్ గా ఉండడం కోసం, నేను నిర్ణయం తీసుకునే ముందు ఐ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ ద ఈవినింగ్. నేను ఈవినింగ్ వెళ్ళి దేవుడికి ప్రార్థన చేయాలి, నా రోజు గురించి నేను దేవుడికి చెప్పాలి. అప్పుడు నేను ఇలాంటి తప్పు చేస్తే దేవుడితో నేను ఎలా ఫేస్ చేయగలను, నేను దేవుడికి ఎలా ఆన్సర్ చెప్పగలను? నేను చెప్పలేదు. సో బెటర్ ఐ డోంట్ టేక్ దిస్ డిసిషన్. ఇది తప్పు. సో సీక్ ద కింగ్డమ్ ఫస్ట్, దేవుని ఫస్ట్ వెతకండి, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ టు యూ, రైట్? సో వెన్ యూ టేక్ అ డిసిషన్, వాట్స్ ఇన్ ఫర్ గాడ్, ఇక్కడ దేవుడికి మన పక్షాన ఏముంది? న్యాయపరమైన జీవితంలో ఉన్నాం, బైబిల్ ప్రకారంగా ఉండే ఒక నిర్ణయం మనం తీసుకుంటాం, లేక లోకరితమైన నిర్ణయం తీసుకుంటున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ థింక్ వెన్ యూ టేక్ ఎ డిసిషన్. ఓకే, దెన్ దేర్ ఈస్ ఎ సెకండ్ పార్ట్ ఈస్ జాయ్. మనం తీసుకున్న నిర్ణయం మనకి సంతోషాన్ని ఇస్తుందా? సో ఈ సంతోషం ఇచ్చేది అనేది క్షణికమైన సంతోషం, ఒక 10 నిమిషాల సంతోషం, 20 నిమిషాల సంతోషం అనగా. ఇఫ్ యూ టేక్ దట్ డెసిషన్, విల్ యూ ఎండ్ అప్ బీయింగ్ హ్యాపీ? కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనకి ఏదో ఇష్టం ఉంటుంది, ఒక డ్రెస్ ఇష్టం ఉంది అనుకోండి, మనం వెళ్ళిపోతాం, డ్రెస్ కొనాలి అంటే ఆ డ్రెస్ చూస్తాము, ఇంటికి వస్తాము, ఆ తర్వాత కొనాలి అని తపన పెడతాం, మళ్ళీ తర్వాత వెళ్ళి ఆ డ్రెస్ కొంటాం. కానీ కొన్న తర్వాత, వేసుకున్న తర్వాత ఎందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, అరే ఎందుకున్నా ఆ రోజు ఎందుకు బాగా అనిపించింది, కానీ ఈ రోజు అంత బాగా అనిపించింది. అంటే నీ సంతోషము ఇట్స్ నాట్ టు ద ఫుల్, రైట్? ఒక సర్టన్ ఎక్స్టెంట్ ఉండి అది కొన్న తర్వాత ఆవిరైపోతుంది. అలాంటి సంతోషాలు నేను చూడకూడదు. యూ నీడ్ టు సీ అ డెసిషన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ టెల్ యు అన్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ మారుతున్నారు అనుకోండి, ఈ జాబ్ బాగాలేదు, వేరే జాబ్కి వెళ్తున్నాం. మరి ఆ జాబ్ లోకి వెళ్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే శాలరీ పెరుగుతుంది, పొజిషన్ పెరుగుతుంది, ఇంకేదేదో ఉంటాయి కదా మనకి నచ్చినవి. సో మనము నిర్ణయం తీసేసుకుంటాం వెళ్ళిపోవాలని, హడావుడి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మేనేజర్స్ బాగుండకపోవడము, ఇంకేదో ఇబ్బంది, ఆ సంతోషం కొంచెం సేపట్లోనే ఆవిరైపోతుంది. సో అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. యూ షుడ్ థింక్, అరే ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను
డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, సో బైపీసీ తీసుకోవాలి. ఇట్స్ లాంగ్ రన్ థింగ్, రైట్? సో నేను డాక్టర్ అవ్వాలంటే బైపీసీ తీసుకోవాలి, కష్టపడాలి. కానీ నువ్వు ఎంపీసీ తీసుకొని డాక్టర్ అవ్వలేవు. అప్పుడు నువ్వు అందరి సంతోషం కోసం ఎంపీసీ తీసుకొని అరే డాక్టర్ అవ్వలేను అని బాధపడతావు. సో నేను నిర్ణయం ఎప్పుడైనా నీకు సంతోషాన్ని ఇస్తుందా? దట్స్ ఫస్ట్ థింగ్. రెండోది, సంతోషమే కాదు, నీకు సమాధానం ఇస్తుందా? లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నేను నిర్ణయం యంగ్స్టర్స్ ఈ మధ్యకాలంలో బాగా స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తున్నారు కదా. వీళ్ళు స్మోకింగ్ ఏం చేస్తారు? ఆ టైంకి సంతోషాన్ని ఇస్తారు. డ్రింకింగ్ కూడా ఆ టైంకి సంతోషం ఇస్తారు. ఆ తర్వాత నరకం చూపడం కదా. ఎలా అంటే తాగి రోడ్ల మీద పడిపోవడం, లేదా హెల్త్ పాడైపోవడం, తల్లిదండ్రులు ఇది చూసి బాధపడడం, ఇంట్లో అశాంతి, సో సమాధానం కోల్పోతారు. అలాంటి నిర్ణయాలు అవసరం ఉంది చెప్పండి? అలాంటి నిర్ణయాలు అవసరం లేదు. సో ఇఫ్ యు టేక్ ఎ డెసిషన్, ఇట్ షుడ్ గివ్ పీస్. నీకు ఒక మంచి సమాధానం ఉండాలి. అయితే ఫస్ట్ రూల్ ఎప్పుడైతే కరెక్ట్ ఫాలో అవుతావో, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని పరంగా ఆ నిర్ణయం సరైనది నువ్వు తీసుకున్నావు, ఆ తర్వాత జాయ్, పీస్ అన్ని కరెక్ట్ గా వస్తాయి. ఇక్కడే నువ్వు మిస్టేక్ చేసినావు అనుకో, జాయ్ వస్తుంది, పీస్ ఉండదు. ఇంకా పీస్ అనేది మర్చిపో. జాయ్ అని వస్తుంది కానీ పీస్ వస్తుంది, సంతోషం వస్తుంది కానీ సమాధానం అయితే రాదు. సంతోషము సమాధానము రావాలంటే ఫస్ట్ దేవుని ముందు పెట్టాలి. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. ఇఫ్ యూ డోంట్ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ యూ డూ, that's it. That's the end of the story. You will end up somewhere. So I always encourage you to talk to God. అయితే చాలా మంది అంటారు, బ్రదర్ ఎలా దేవుడు నాతో మాట్లాడతారు, నేను ఎలా ఈ నిర్ణయం దేవుడిది కరెక్ట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ రూల్స్ ఒకటి ఉంటాయి కదా, ఆ రూల్స్ ఇవ్వాలి. రూల్స్ అంటే తాగకూడదు, స్మోకింగ్ చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ రూల్స్ ఆఫ్ ద బైబిల్, రైట్? ఈ బేసిక్ రూల్స్ ఫాలో అవుతున్నా. రెండోది, లైఫ్ కి ఇప్పుడు ఏ జాబ్కి వెళ్ళాలి, ఈ జాబ్కి వెళ్తే కరెక్టా రాంగా అనేది అనుకున్నప్పుడు మేబీ యూ నీడ్ టు సీక్ కౌన్సిలింగ్ ఆఫ్ బిబిలికల్ పీపుల్. దేవుని యొక్క పిల్లల యొక్క ఒక అడ్వైస్ తీసుకోండి. మీ పేరెంట్స్ అడ్వైస్ ఎలానో మీరు తీసుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైం లుక్ ఫర్ పాస్టర్స్ ఆర్ లుక్ ఫర్ లీడర్స్ ఇన్ యువర్ చర్చ్ హూ ఆర్ ఆల్రెడీ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ద కెరియర్స్. ఎవరో అన్నయ్యనో లేదా ఇంకో అంకులో, ఒక తమ్ముడో, ఒక బ్రదర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళతో కూర్చొని కౌన్సిలింగ్ చేసుకోండి. మన చర్చెస్ లో చాలా చోట్ల కౌన్సిలింగ్ జరుగుతుంది, కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అంటారు. సో యూ నీడ్ టు ఆస్క్ దెమ్, రైట్? జ్ఞానవంతులను అడుగుతానే కదా మనకి జ్ఞానవంతమైన ఒక నిర్ణయం వస్తుంది. డోంట్ సీక్ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ టు దట్ లెవెల్. They may end up giving you a wrong decision, a wrong advice. So seek an advice from the people who has that knowledge, who has that talent. అది కూడా స్పెషల్లీ నేను ఎందుకు గాడ్ పీపుల్ అని అడుగుతున్నానంటే, వాళ్ళు దైవిక పరంగా ఈ నిర్ణయం కరెక్ట్ రాంగ్ అనేది చెప్పగలరు. We also have an experts who are non-believers, but they cannot say whether as per the Bible this is right or wrong, or as per the God this is right or wrong. But people who are with the God, people who are reading the Bible, people who are in the church day in day out, వాళ్ళు కరెక్ట్ సలహా ఇవ్వగలుగుతారు. అందుకే యూ హ్యావ్ టు సీక్ ది బిబిలికల్లీ డ్రివెన్ పీపుల్. వాళ్ళ సలహా మీరు తీసుకోండి. అర్థమవుతుందా? వాళ్ళ సలహా మీరు తీసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియాని తీసుకొని go to a room, kneel down and pray and ask God, God, give me your answer, give me your sign, or let your Holy Spirit come upon me so that I, whatever a decision I make. I'm telling you, when you fear the God, దేవుడేందు ఒక్కసారి భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో, దేవుడు క్లియర్ చెప్తాను, నేను నిన్ను విడవను ఎడబాయను అని. ఆయన విడవను ఎడబాయను అని చెప్పిన తర్వాత he will never ever forget you. So when you pray, when you kneel down and when you ask God, your decision
the decision what you take, God gives you that direction to take that decision or to deny that decision. Very clear. That is always usually important. కానీ ఒక విషయం, ప్రతిసారి దేవుడు ఎస్ఏ చెప్పడు. మీరు ఒకసారి డెసిషన్ తీసుకున్నారు, లేదా మేబీ యూ వాంట్ టు గో టు a different state or a different country for your career, right? It may not be yes all the time from God. There may be no's as well. God says straightforward, no, don't go that way. You're wrong. If you're going that way, you will be in life miserable. ఇప్పుడు కొంచెం కష్టపడతాము కానీ ఫ్యూచర్ లో గాడ్ ఈస్ టేకింగ్ యూ త్రూ దట్ స్ట్రాంగ్ టు బిల్డ్ యూ కదా. ఆ ఒక్క తుఫాన్లో నుండి, ఆ ఒక ఇబ్బందుల నుండి నిన్ను అలా ఒక మంచి వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలి అంటే ఆ ఒక ఇబ్బందిని మనం పడాలి కొన్నిసార్లు. ఏదైనా ఇబ్బంది లేకుండా దొరకదు చేసే కదా. సో వెన్ యూఆర్ టేకింగ్ డెసిషన్స్ ఫర్ బిబ్లికల్, యూ విల్ ఆల్వేస్ ఫేస్ ఛాలెంజెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు, వీళ్ళు కాపీ కొట్టేసి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతారు, స్కోర్ తెచ్చుకో. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ఫెయిల్ అయిపోతారు, మళ్ళీ రాస్తారు, తర్వాత పాస్ అవుతారు, ముందుకెళ్తారు. ఈ రెండు సెట్ ఆఫ్ పీపుల్ లో ఈ ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ నిలబడి ముందుకెళ్తారు విషయం కాపీ కొట్టుకుంది. వీళ్ళు ఫ్యూచర్ లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేసే టాలెంట్ ఉంటుంది, బికాస్ దే లెర్న్ ఇట్ బై హార్ట్, రైట్? కష్టపడి నేర్చుకున్నారు. ఇక్కడ వీళ్ళు చీటింగ్ చేసి వస్తారు కదా, వీళ్ళకి బేస్ లేదు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దే కొలాప్స్. ఆ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వాళ్ళ సర్టిఫికెట్స్ లో 90% స్కోర్ ఉన్నా దే ఫెయిల్. ఈస్ దట్ నౌ యూ చూస్, వాంట్ చీట్ చేసి ముందుకెళ్తావా, కష్టపడి న్యాయంగా ఉండి చదువుకొని ముందుకెళ్తావా? మీకు అర్థమవుతుంది చెప్పి. సో నువ్వు ఎప్పుడైతే కష్టపడుతున్నావో you will stand on your legs. ఎప్పుడైతే నువ్వు ఈజీ రోడ్ చూస్ చేసుకున్నావో నీ లైఫ్ కొలాప్సింగ్ మోడ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గ్రో, చూస్ ద హార్డ్ వే టు గ్రో. నీకు టఫ్ టీచర్ ఉందా, టఫ్ మేనేజర్ ఉన్నాడా? దే ఆర్ ఆల్వేస్ దేర్ బికాస్ గాడ్ ఈస్ కీపింగ్ దెమ్ టు మోల్డ్ యూ. అంతేగాని అరే టఫ్ టీచర్ ఉంది నేను ఈ ట్యూషన్ మానేస్తా, అరే టఫ్ మేనేజర్ ఉన్నారు నేను ఈ జాబ్ మానేస్తా, ఐ థింక్ యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. ఇఫ్ దేర్ ఆర్ టఫ్ ఆన్ యూ, యు టేక్ ఇట్ ఛాలెంజ్ అండ్ స్టాండ్ ఫర్ ఇట్ టు సీ వాట్ గాడ్ హస్ డెలివర్డ్. నేను నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఎప్పుడైతే నా లైఫ్ లో టఫ్ మెంబర్స్ ఉన్నారో ఐ లెర్న్ ఎ లాట్ అండ్ ఐ గ్రూ ఎ లాట్. వెన్ ఐ హ్యాడ్ లూజ్ పీపుల్ అరౌండ్ మీ, I couldn't learn and not because I just spent time, time వెళ్తూ ఉంటుంది కానీ మనము గ్రో అవ్వడం. రైట్, గోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, గోల్డ్ అనే ఎగ్జాంపుల్. ఆ గోల్డ్ మట్టిలో దొరుకుతుంది, దాన్ని బాగా క్లీన్ చేసి అగ్నిలో పడేసి ఇంకా దాని ఇష్టం ఉన్నట్టు అటు ఇటు కొట్టిన తర్వాత ఒక షేప్ వస్తుంది కదా. అలా షేప్ వచ్చిన గోల్డ్ షోరూమ్ లోకి వెళ్ళినప్పుడు దానికి ఒక విలువ వస్తుంది అమ్మడానికి, రైట్? అదే మట్టిలో నా గోల్డ్ నీ ముందు కనబడేది నువ్వు గుర్తుపట్టావు, అరే ఇది గోల్డా లేదా నువ్వు గుర్తుపట్టావు. ఓకే, ఆ ఒక ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళు గుర్తుపడతారేమో కానీ ఒక కామన్ మ్యాన్ అది మట్టిలో ఉన్నా కూడా గుర్తుపట్టలేదు. యూ గెట్ మై పాయింట్, రైట్? సో దో యు ఆర్ అ గోల్డ్, యు నీడ్ టు బి షేప్డ్ అండ్ దట్ షేప్ విల్ హ్యాపెన్ వెన్ ఇట్ ఇస్ హ్యామర్, రైట్? సో దేవుడి పరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. యేసేపు గారిని చూసారా, ఆయన స్లేవ్ అయిపోయారు, గుంతలో పడ్డారు, పేరెంట్స్ ని వదిలేసుకోవాల్సి వచ్చింది, స్లేవ్ అయ్యారు, పోతిఫర్ భార్యనేమో టెంప్ట్ చేసింది, ఆ తర్వాత జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత రాజు పిలిచి బాబు నాకు ఈ ఒక కళ వచ్చింది వివరించండి అన్నప్పుడు ఒక కామన్ మ్యాన్ అయితే కళ వివరించలేదు. అక్కడ దేవుడు మాట్లాడి ఆ కళ యొక్క ఒక వివరణ యేసేపుకి ఇవ్వడము. అంతేకాదు, ఆ వివరణ ఇచ్చిన తర్వాత ఆ మొత్తం ప్రక్రియ, ఆ కళ మొత్తం ప్రక్రియ రియల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసే కేపబిలిటీని కూడా జోసెఫ్ ఇంతకుముందు ఎప్పుడైనా ఒక కార్పొరేటర్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా అయ్యాడా? కాలేదు కదా. హీస్ జస్ట్ ఎ కామన్ షెపర్డ్. ఆయన
జ్ఞానము ఈ యొక్క పరిపాలన పూర్వమైన జ్ఞానం లేదు. ఎవరిచ్చారు ఆ జ్ఞానం? ఇందాక మనం అంటున్నాం కదా, ద విజ్డమ్ షుడ్ కమ్ ఫ్రమ్ గాడ్, జెర్మయా 1:5. సో నువ్వు ఈ రోజు నాకు జ్ఞానం లేదండి, నేను నిర్ణయం తీసుకోలేనండి, నేను బలహీనంగా ఉన్నానండి అంటే యేసేపు గారిని ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. ఒక గొర్రెల కాపరి పరాయి దేశంలో, ఆయన దేశంలో కూడా పరాయి దేశంలో, అసలు స్టోరీ ఎన్నిసార్లు చదివినా దాంట్లో ఒక గొప్ప లెర్నింగ్ ఉంది. సో ఆయన దేవుడికి లోబడ్డాడు, దేవుడి నిర్ణయాన్ని పాటించాడు, ముందుకెళ్ళాడు. ఆయన కోసమే కాదు, ఆయన రాజ్యం అని ఇజ్రాయెల్ అంతా ఈజిప్ట్కి వెళ్ళిందంటే మరి జోసెఫ్ గారే కదా, అక్కడ యేసఫ్ గారే కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఆహారం కోసము ఆ కరువు కాలంలో ఇజ్రాయెల్ వాళ్ళందరూ ఒకటి వెళ్ళి వాళ్ళ సంతానం అందరూ పెరిగింది. సో యూ నీడ్ టు థింక్ హౌ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. సో if God wants to transform you, simple, very very simple thing is seek God first. అంతే, దేవుణ్ణి మీరు ముందు పెట్టండి. Seek God first, right? Seek God first. One thing you should never do when you take a decision is rush. తొందరపడిపోయి నిర్ణయాలు తీసుకో. ఈ తొందరపడే నిర్ణయాలు నేను చాలాసార్లు చూస్తాను. చాలా మంది మనం మాల్స్కి వెళ్ళినప్పుడు ఈ నిర్ణయాలు ఫాస్ట్ గా. ఎప్పుడైనా మీరు మీ లైఫ్ లో మీరు గమనించారో లేదో, వెన్ యూ గో టు అ షాప్ ఆర్ ఎ మాల్ టు బై సమ్, ఒకటి కొనాలని వెళ్తారు, కానీ కొనాలి అనుకున్నది కొని అంతకంటే ఎక్కువ కొనొచ్చు, లేదా కొనాలి అన్నది కాకుండా ఇంకేదైనా కొనేస్తారు. యు ఎండ్ అప్ సంథింగ్ నాట్ యాజ్ పర్ యువర్ ప్లాన్. మీరు అనుకున్న దానికంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా కొనడమో ఏదో ఒకటి చేసేస్తారు. ఎందుకంటే మీరు మాల్లోకి వెళ్ళగానే ఫస్ట్ 50% ఆఫ్, 70% ఆఫ్ అని ఒక టెంప్టింగ్ ఆఫర్స్ ముందు వచ్చేస్తుంది. ఇక మన లైఫ్ లో ఎలా ఉంటుందంటే ఇది రాకపోతే ఇంతే, ఇది కొనేయాలి అని కొనేస్తాం. కానీ యాక్చువల్లీ అక్కడ ఆఫర్ ఏం క్రియేట్ చేస్తుంది కదా, టెంప్టేషన్. నిన్ను కొనమనే ఒక ఫోర్స్ ఆఫర్ పెడుతుంది. దీనివల్ల చాలా మంది ఎవరైనా ఏం చేస్తున్నారు కదా సార్, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు ఉంది కదా, రేపు వచ్చేసారి కట్టేయచ్చు. కానీ ఎలా కడతావు? నీకు వచ్చే సాలరీ ఏంటి, నువ్వు కట్టాల్సింది ఏంటి ఆలోచించావా? లేదు. అప్పుడేమంటావు, నేను తక్కువ అమౌంట్ కట్టుకుంటానండి అంట. కానీ తక్కువ అమౌంట్ కట్టుకుంటే ఎంత ఇంట్రెస్ట్ కడతామో తెలుసు. ఒక క్రెడిట్ కార్డ్ ఒక మనిషి దగ్గర ఒక ఇయర్ నువ్వు మినిమం బ్యాలెన్స్ కడితే 40% యూ పే ఇంట్రెస్ట్. అంటే ₹1,00,000 నువ్వు ఏదైనా వాడితే ఒక సంవత్సరం తిరిగేసరికి నువ్వు ₹40,000 ఇంట్రెస్ట్ కడతావు. 3.5% ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్. సో నువ్వు వెళ్ళిపోయి అనవసరంగా వస్తువు కొనేసి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ కూర్చుంటావా? ఏది వద్దు, నేను రష్ చేయను, ఆలోచిస్తాను, నాకున్నది ఎంత, నేను ఖర్చు పెడుతున్నది ఎంత, ఇది మనకు అవసరమా, ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలంటే వెయిట్ చేసి ప్రశాంతంగా నిర్ణయం. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్, రైట్? ఇప్పుడు నీ లైఫ్ లో కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, రష్ చేయకూడదు. నిదానంగా నిర్ణయం తీసుకుంటేనే నీ నిర్ణయానికి ఒక రిజల్ట్ వస్తుంది. మనకి పేషెన్స్ కావాలండి. వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ బైబిల్. యేసు ప్రభువు భూలోకంలోకి రావడానికి తెలుసు కదా, 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల ముందు. ఓకే, బిఫోర్ క్రైస్ట్ కొంచెం, ఆఫ్టర్ క్రైస్ట్ ఇప్పుడు 2000 years అయిపోయింది. సో అన్ని సంవత్సరాలు వాళ్ళందరూ వెయిట్ చేసి ఉన్నారు, మెస్సయ్య వస్తారు అని మెసేజ్ వచ్చారు. సో దట్ వెయిటింగ్ పీరియడ్ లో ఎన్నో లెర్నింగ్స్ ఎన్నో ఉన్నాయి కదా. సో నీ లైఫ్ లో ఏదైనా మేనిఫెస్ట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక విత్తనం భూమిలో నాటావనుకో, అది ఎప్పుడు ఫలిస్తుంది, ఎప్పుడు అది మొలకెత్తి ఫలిస్తుంది? ఇట్ టేక్స్ అ కోర్స్ ఆఫ్ అ టైం. ఐమ్ సారీ, అంటే 3 months or 6 months డిపెండింగ్ ఆన్ దట్ ప్లాంట్ కదా. సో నువ్వు విత్తనం నాటి నెక్స్ట్ డే వచ్చి తోవేసి విత్తనం పెరిగిందా మొలకెత్తిందా అని చూస్తే ఉంటుందా? పనిచేస్తుందా? విత్తనం చచ్చిపోతుంది కదా. దానికి ఇవ్వవలసిన టైం దానికి ఇవ్వాలి. సమ్ టైమ్స్ మన లైఫ్ లో కూడా ఒక విత్తనం దేవుడు నాటినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటది లోపల, మనకు కనబడదు. సో మనం వెయిట్ చేయాలి. ఓపిక కలిగి వెయిట్ చేస్తే రిజల్ట్ చూడగలరు. నువ్వు వెయిట్ చేయలేదనుకో, గోన్.
నీ విత్తనాన్ని నువ్వే పాడు చేసుకున్నట్టు. నువ్వే ఇచ్చావు. మనకి కోడి గురించి తెలిసింది 30 రోజులు 35 రోజులు అది దాని మీద కూర్చొని పొదుగుతూ ఉంటది. 35 రోజులు ఆ గుడ్డు అలానే ఉంటది. గుడ్డు పెద్దగా అవ్వదు, చిన్నగా అవ్వదు, కలర్ మారదు, తెల్లగానే ఉంటది, అలానే ఉంటది 35 రోజులు. కానీ కోడికి ఒక్కసారైనా ఇంపేషన్స్ వచ్చి ఏదైనా గుడ్డుని పగలగొట్టిందా పిల్లలు ఉంటారు. కానీ అలా చేయదు. 35 రోజులు నిరీక్షణ కలిగి అలా కూర్చొని పోతుంది. దాన్ని కదా మనం ఏమో ఇంక్యుబేషన్. యూ హ్యావ్ టు వెయిట్. సమ్ టైమ్స్ మన అవుట్కమ్ రావడానికి వి హ్యావ్ అన్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఫర్ యూ ఈ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, రేపటి సాల్వ్ అవుతుంది అని నేను ప్రామిస్ చేయి. ఎందుకంటే దెర్ ఇస్ అ ప్లాన్ ఫర్ గాడ్ ఆన్ హౌ టు సాల్వ్ దట్. దెర్ ఇస్ అ ప్లాన్ ఫర్ గాడ్. సమ్ టైమ్స్ ఆల్సో డైరెక్ట్ గా దేవుడు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా, నీ బ్యాంక్ అకౌంట్ లో 100 కోట్లు వేయడు. గాడ్ హ్యాస్ అనదర్ ప్లాన్. నీకు పని చేసే అవకాశం ఇస్తాడు, లేదా నీకు వ్యాపారం చేసే అవకాశం ఇస్తాడు, లేదా నీకు ఇంకొకరికి ఏదో ఒక రకంగా అంటే ఒక డిఫరెంట్ వేని క్రియేట్ చేస్తారు మన ప్రభు. డైరెక్ట్ గా కొన్నిసార్లు హెల్ప్ వస్తుంది, ఇండైరెక్ట్ గా కొన్నిసార్లు హెల్ప్ వస్తుంది. సో నాకు రేపు 100 కోట్లు కావాలి అంటే 100 కోట్లు దొరకదు. నో, I can tell you that. So you need to understand different ways of how God works. For that you need to have patience. ఎలా ఈ కార్యం నేను చేయాలి, ఎలా నేను పేషెన్స్ గా ఉండాలి, నేను నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని ఎలా నేను ఇన్వాల్వ్ చేయాలి. You need to understand this. So for all these things, 3 simple rules is what I have told you now. One is seek God first. Don't forget this Matthew chapter 6:30. You should always maybe మీ పర్స్ లోనో లేదా మీ ఇంట్లో అద్దం ముందో రాసుకోండి. Matthew chapter 6:33, 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. This is the first thing that you need to do. Seek the kingdom of the God. I'm telling you, it will change your life. Especially you teens out there. It will change your life. You have to take a lot of decisions. You have got a lot of responsibility. నీ career decision తీసుకోవాలి, రేపు నీ లైఫ్ పార్ట్నర్ డెసిషన్ తీసుకోవాలి, రేపు నీ లైఫ్ సెట్ అయ్యే డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తాయి. ఎన్నో ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో టీనేజ్ ఉంటుంది. From an age of 15 to an age of 30, a lot of decisions you have to take. How you want to plan your finances, how you want to plan your career, how you want to plan your life partner. ఎవరో కనబడతారో ప్రేమించేస్తాము. I'm not against love and all that, but these are the times you need to take a decision whether that girl is the right girl to you or whether that boy is the right boy to you. How will you take the decision without God's will? When you take that decisions without God's interference in your life, your lives will be miserable. So I'm asking you all, this is the time, like you should be like an arrows in a young person, right? యవ్వని చేతిలో ఉన్న బాణం వల్లే మనం ఉండాలి. బాణం ఏం పని చేస్తుంది, వదిలితే స్ట్రైట్ గా వెళ్ళిపోయి టార్గెట్ చేసేసేంత వరకు అది ఆగదు. ఎక్కడ స్టాప్ హాల్ట్ ఏది ఇది వెళ్ళిపోతుంది. అలా ఉండాలి. మనం షార్ప్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా దేవుడి యందు ఫోకస్ చేస్తూ ఆయన చెప్పిన మాటలను వింటూ మన పాస్టర్స్ మన చర్చెస్ లో ఏదైతే చెప్తున్నారో వింటూ ముందుకు సాగాలి. Then God will give you everything. You get my point, right? So I'm little worried at sometimes because of looking at this today's youngsters. Andaru Gen Z అంటున్నారు. చాలా జనరేషన్ Z అని అర్థం. చాలా పేషెన్స్ ఉండదు, ఓపిక ఉండదు. They want results like this, like AIs వస్తున్నాయి కదా, అలా క్లిక్ చేస్తే ఇలా ఆన్సర్, ఇన్స్టెంట్ ఆన్సర్స్. Don't expect instant answers. If you are expecting, I'm telling you, you will fall flat. Never expect instant thing, right? So I'm coming to a conclusion. Right? I'm coming to a conclusion. You need to choose today whom you want to follow, God or the world. What do you want to choose? Where do you want to head to? How do you want to live your life?
like a clean and clear picture that 2 నిమిషంలో దేవుడు వస్తే ఎత్తబడే గుంపులో ఉండే ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలా, లేదండి ఈ లోకరిత్యంగా నేను బ్రతుకుతాను అనే ఆలోచన కలుగున్నా. I think on this is a very serious note that you need to think. If you want to be with God in His second coming, take the decisions as per God. Be righteous. నీతిమంతుడిగా బ్రతుకు. నీతిమంతుడిగా బ్రతకాలంటే సరైన నిర్ణయం తీసుకో. సరైన నిర్ణయం తీసుకోవాలంటే దేవుని రాజ్యాన్ని వెతుకు. దేవుని రాజ్యాన్ని వెతకాలి అంటే దేవుని వాక్యం చదువు, దేవుని ప్రార్థించు, దేవుడి పిల్లలతో ఉండు, దేవుడి పిల్లలతో సహవాసం చేయి, లోకరిత్యమైన సహవాసం చేయకు. Now, I am not ordering you. By the way, youngsters doesn't like ordering. I am not ordering you. But what I am doing is I'm requesting you. You're all my very sweet little young brothers and sisters. We want you to be great missionaries. We want you to be great evangelists. We want you to be, great pastors or a great engineers. Wherever you go, we have to pick the cross and we have to work. ప్రతిదినము ఆయన సిలువను ఎత్తుకొని ముందుకు సాగాల్సిన వారమే ఉన్నాము. ఆయన అడుగుజాడలో నడవాల్సింది. ప్రభువు అడుగుజాడలో నడుస్తేనే కదా ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనకు స్థలం దొరుకుతుంది. సో నిర్ణయం అనేది చిన్నది కాదు. మళ్ళీ ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. When you take a decision, it's a small thing. Please think peacefully. Wait upon it. Pray to God. Ask God for help. Also discuss with the people in your church, especially whom you trust. And then you test for yourself whether it will give you a peace or whether it will give you a joy, or is this what you want to do? That is something that you need to consider before you take a decision. I hope this small little sermon is making sense. Meeku oka avagahana istunదని నేను నమ్ముతున్నాను. I'm telling you, while I'm sitting, I started normally, but while I'm speaking, the Holy Spirit is getting into me. We feel like, it feels like it is worried about this generation. This generation is so busy on Instagram, so busy on YouTube, so busy on lot of people are on media. There are people who are busy with Instagrams and YouTubes doing God's miracle work like our conquerors, which is absolutely beautiful. But please don't waste your time on useless things and don't, deviate from the God's way. Seek help. Talk to your brothers, talk to your sisters, talk to your parents on how, you can get the support to be in the God's word. Whenever you feel lonely, whenever you feel depressed, whenever you feel all alone, whenever you feel that you don't have a proper friends, whenever you are all, confused, that's the time I'm saying you go into your room, ask God, this is my life. I surrender it to you. I surrender it to you, God. I'm telling you, if God can change the life of Joseph, if God can change the life of David, so 2 young kids, became the rulers of the countries. Humble yourself, surrender yourself. Just tell them, God, నీ స్కిల్ సెట్ చూడట్లేదు, నీ సర్టిఫికెట్స్ చూడట్లేదు, కానీ నీ అవైలబిలిటీ చూపిస్తున్నాడు. If you are all alone taking a wrong decision today, you want to go back, please talk to your church members. You can talk to us as well. We'll be ready to talk to you, guide you, and support you. But please be mindful of the decisions that you are taking. Continue to pray and seek God first. I hope your small sermon is making sense to you. And I thank God for giving me యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చాలా రేర్ వస్తాయి యంగ్స్టర్స్ తో మాట్లాడడానికి, యంగ్స్టర్స్ తో ఇలాంటి మంచి మాటలు షేర్ చేసుకోవడానికి. You need to have a burden heart, because when you have that heart to
బ్రింగ్ పీపుల్ టు గాడ్. అప్పుడు ఏంటంటే ఆ బర్డన్ ఒక్కొక్క ఆత్మను మనం రక్షిస్తూ అలా పరలోక రాజ్యంలో యాడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అది ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తుంది తెలుసు. మీరు వింటున్న వాళ్ళు ఒక్కరైనా దేవుని నమ్ముకుని ముందుకు రావాలని నేను ప్రభువుని కోరుకుంటున్నాను. ఆ పరలోకం ఒక్కసారి నీ ఆత్మ రక్షింపబడడం చూస్తే ఎంత హర్షిస్తుందో తెలుసు. ఓహ్, that's really wonderful to experience. Maybe someday we'll all be in heaven with God and we will experience that wonderful worship experience. So as an youngsters, if there is something that you cannot disclose to your parents, if you cannot disclose to your friends, if you want to talk to us, please let us know. We can talk to you, we can help you, we can support you. So let's close this small sermon with a prayer. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగలైన తండ్రి, ప్రేమమయుడా, మా యేసయ్య, గడిచిన కొన్ని నిమిషాలు ప్రభా ఇక్కడ మేము మీ మాటలు చెప్పుకోవడానికి, ప్రభా మీ గురించి మాట్లాడుకోవడానికి, మీరు మా జీవితంలో ఎలా ప్రభా మీ ప్రణాళికను ప్రభా మీరు జరిపిస్తారో తెలుసుకోవడానికి సహాయపరచని వందనాలు చెల్లిస్తాను. ఈ యవ్వన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి ఏంటో, వారి ఆలోచన ఏమిటో, వారికి ఎలాంటి ఇబ్బంది ఉందో నాకైతే తెలియదు, కానీ పరలోకపు తండ్రిగా మీకు సమస్తం ఎరిగిన వారే ఉన్నారు. ప్రతి ఒక్క యవ్వనస్తుని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మనసులను ప్రభావ మీరు తాకండి ప్రభా. వారి యొక్క ఇబ్బందులను ప్రభావ మీరు తొలగించండి ప్రభా. పాప పంకిలంలో ఎవరైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభా వారికి ఓదార్పును దయచేయండి, వారికి కనువిప్పును దయచేయండి, వారికి ప్రభా ఒక మార్గాన్ని మీరు చూపెట్టండి ప్రభా. ఈ సర్వీస్ జూమ్ లో, ఆ తర్వాత యూట్యూబ్ లో ఓలా వెళ్తుంది ప్రభా. ఎవరు విన్నా ఈ వాక్యం ప్రభా మీ సన్నిధిలోకి రావాలి ప్రభా. మీ మాటలు విని ప్రేరేపణ వారు పొందుకోవాలని మా ఆశ ప్రభా. మేము కాదు ప్రభా, యూ షుడ్ ఇంక్రీజ్ అండ్ యూ షుడ్ డిక్రీజ్ ప్రభా. మీ నామం మహిమ పడాలి ప్రభా. మేము చేస్తున్నామని మేము గొప్పవారం అవ్వడం కాదు ప్రభా. మేము మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మేము హెచ్చించుకోవాలి. మీ రాజ్య విస్తరణ కోసం మమ్మల్ని ఇంకనూ గొప్పగా వాడుకోండి ప్రభా. ఈ కాన్కరర్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ప్రభా, యంగ్స్టర్స్ ప్రభా, మరి ఎంతో ఆశ కలిగి ప్రభా అనేక మంది దైవజనులను ఆహ్వానిస్తూ ప్రభా ఈ రికార్డింగ్స్ ని తీసుకుంటూ యూట్యూబ్ లో అప్డేట్ చేస్తూ ఎడిట్ చేస్తూ ఎంతో శ్రమతో కూడుకున్న పని ప్రభా. కానీ వారు చేస్తున్న పనిలో ఇది ఒక పనిగా వారు ఇంకొక పనిగా తీసుకుని మీ మహిమార్థం జరగాలి, మీపై ప్రేమ కలిగి ఉండాలని ఈ కార్యం వారు చేస్తుంది ప్రభా. ఈ యొక్క కాన్కరర్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నిరంతరంగా వేయంతలుగా ఆశీర్వదించు ప్రభా. వారు చేసిన పరిచర్యను మీరు ఆశీర్వదించు ప్రభా. అనేకమైన ఆత్మను రక్షింపబడడానికి ఈ ప్లాట్ఫామ్ మీరు వాడుకున్నారు. ఈ ప్లాట్ఫామ్ పైన ఎవరెవరైతే దైవజనులు ఇంకనూ బోధించుతున్నారో, ఎవరెవరైతే ఆల్రెడీ బోధించారో వారిని, వారి కుటుంబాలను నిరంతరంగా వేయంతలుగా మీరు ఆశీర్వదించారు. మీ కనికరాన్ని, మీ కృపను ప్రభా మా ప్రతి ఒక్కరిపై పెట్టండి. ఇక ముందు మేము ఏ నిర్ణయం తీసుకోబోతున్నాము ప్రభా, మేము ముందు మీ రాజ్యాన్ని వెతుకువారు ఉండడానికి ప్రభా. మేము తీసుకున్న నిర్ణయంలో సంతోషము, సమాధానం ఉండే నిర్ణయాలను తీసుకోవడానికి ఈ పరిశుద్ధ ఆత్మను ప్రభా మాకు పంపించిన ప్రభా. మాపై నింపండి, మీ కృప చూపెట్టండి. ఏ కీడు, ఏ అపాయం మాపై ప్రభా ఇక్కడ వాక్యం వింటున్న ఏ బిడ్డపై ఉండకుండా మీరు సహాయపరచండి. అనునిత్యము నిరంతరము మీ కాపుదల్లో ఉంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆదరిస్తూ వారుగా మేము ఉండడానికి మీరు సహాయపరచండి. ఉచితమైతే ప్రభు మరొకసారి ఇంకొక మంచి శర్మంతో మీకు కలుసుకోవడానికి సహాయపరచండి. ఇంకా ఏ చోట మీరు మమ్మల్ని నడిపించండి. మేము మీ వాక్యపరిచయం చేసే ఒక శక్తిని, సమాధానాన్ని, నెమ్మదిని పంపించండి
వాటి సమస్తం మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకున్నారు. మా ప్రభుని మీ ప్రియ కుమారులైన ప్రభుని యేసుక్రీస్తు నామమున అతి వినంత బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థిస్తాం మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని అందించిన బ్రదర్ గారిని బట్టి దేవుని నామానికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సో విన్న వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకుంటూ వాక్యానుసారంగా బ్రతుకుతూ జీవిస్తూ దేవునిలో ఇంకా బహుగా ఫలించాలని కోరుకుంటూ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.